కాంగ్రెస్ పార్టీ మాదిగలకి అన్యాయం చేస్తుందని కూడా మీరు కూడా గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. చేసింది కదా. ఇప్పటికి కూడా అది కొనసాగుతా ఉందా అని అంటే ఏం చెప్తారు? అరే నేను దేని దానికే మాట్లాడతాను. ఉమ్, ఇప్పటికి కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు పెద్దగా ఒరిగింది ఏం లేదు. మా కులానికి కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు సీటు రాలేదు. వచ్చి నేను చెప్పంటావా నన్ను? ఉమ్, నేను చెప్పా కదా. అదేవిధంగా పార్లమెంట్ సీట్లు లేవు, ఎమ్మెల్యే సీట్లు లేవు. ఏవి లేకపోయినా పార్టీ బాగా చేసిందని నేను చెప్పలేను కదా. చేయలేదు. దానివల్ల మా జాతికి చాలా నష్టం వచ్చింది, ఉమ్, కోలుకోలేని దెబ్బ తాకింది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ విషయాన్ని స్వయంగా ఆయన పార్టీ ఉద్దేశం ఎట్లా ఉండని, కానీ స్వయంగా ఆయన భుజాన వేసుకొని ఈ ఒక్క అంశం వరకు, మిగతా అంశాలల్లో ఆయన చేసింది కూడా ఏం లేదు. ఉమ్, కానీ దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఈ ఒక్క అంశం వరకు ఆయన భుజాన వేసుకొని దీన్ని అసెంబ్లీ ఏదైతే మాట్లాడిండో దాన్ని నెరవేర్చుకున్నటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. అది చాలా సంతోషకరమైన విషయం. ఇంకోటి మందకృష్ణ మాదిగ గారు ఇంకా మళ్ళీ ముందుకు కూడా ఏదైతే ఉద్యమం చేయాలి రిజర్వేషన్ కోసం అని ఆయన పిలిపిస్తా ఉన్నాడు. ఒకవేళ మీరు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. నేను మాట చెప్పిన, మందకృష్ణ ఏ పిలిపించినా ఇక ముందు ఏ మాదిగా స్పందించడానికి అవకాశం లేదు, స్పందించరు. అట్లా ఆయన పిలిపించినప్పుడల్లా స్పందించిన కారణంగా వందల మంది వేల మంది జైళ్ళ పాలైనరు, తన్నులు తిన్నారు, దెబ్బలు తిన్నారు, సంసారాలు పాడైనవి, దిక్కు లేకుండా అయినరు. అసలు ఆయన మాటను నమ్మి కాల్చుకొని సత్యంలోకి దిక్కు లేదు. ఆయన ఒక్క రోజు కూడా అలా ఇళ్లకు పోలేదు, ఒక్కరోజు మాట్లాడలేదు, వాళ్ళని పరామర్శించలేదు. అంటే ఎంత నీచమైన సంస్కృతి అండి ఇది, ఎంత నీచమైన పరిస్థితి. ఏమే మానవతావాదులుగా బతకాలి, కానీ మనము మన కులాన్ని మనమే ఆ విధంగా చేస్తే ఏ రకంగా ఇతరులు నమ్ముతారు మనల్ని? కాబట్టి కృష్ణ మాదిగా ఒక తమ్ముడిగా నేను ప్రేమించాను. తమ్ముడుగానే ఆయన జీవితంలో కనుక నన్ను అన్నగా అనుకుంటే మాత్రం ఇప్పటికైనా రియలైజ్ కావాలి, తప్పును తప్పుగా ఒప్పుకోవాలి. తప్పును తప్పుగా ఒప్పుకున్నప్పుడే లీడర్ యొక్క లక్షణం బయటకు వస్తుంది. కాబట్టి ఏదో మాటలు మాట్లాడి ఈ జరిగిన దాన్ని జరగలేదనటం కూడా మంచిది కాదు. నేను ఒక మాట చెప్తున్నా, ఈ అంశం అయిపోయింది. మాదిగ జాతి ఎవరు కూడా స్పందించాల్సిన అవసరం లేదు ఆయన మాటకు, ఏ ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా మాదిగ జాతికి ఒక ప్రాబ్లం ఏముందంటే, మా లోపల చైతన్యం లేకపోవటం వల్ల అన్ని రాజకీయ పార్టీలు అలుసుగా తీసుకొని మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకుండా చేస్తున్నారు. మంత్రి పదవులలో సరి అయినటువంటి స్థానాలు లేవు, చైర్మన్లలో లేవు, రాజకీయ పదవులు ఏది కూడా మా దగ్గర దాకా రానివ్వటం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఏదో మంత్రివర్గ విస్తరణ అంటున్నారు. దాంట్లో ఖచ్చితంగా మాదిగ జాతికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మాదిగ జాతి ఇప్పటికే చాలా నష్టపోయింది. కాంగ్రెస్ పార్టీ వల్ల ఏ రకమైన లాభం జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా మాదిగ జాతి ఓట్లు వేయాలన్నా, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ దిక్కు నిలబడాలన్నా ఖచ్చితంగా మంత్రి పదవులలో మాదిగోళ్లకు ఎమ్మెల్యేలు ఉన్నారు, మంచి తమ్ముళ్ళు ఉన్నారు, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి. కానీ ఖచ్చితంగా మాదిగ జాతికి మాత్రం ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకోటి అంటే ఇప్పటివరకు అయితే పేర్లలో అద్దంకి దయాకర్ పేరు అయితే వినిపిస్తా ఉంది. ఈ యొక్క ఛాన్సెస్ కూడా కొంత 50-50 కనబడతా ఉంది. ఎలా చూస్తా ఉన్నాయి? నేను ఒక మాట చెప్తా, ఇవాళ ఎవరికి ఇస్తారనేది మాకు అవసరం లేదు. మా కులానికి కూడా కావాలి. ఇప్పటికే మాల కులస్తులకు 2 ఉన్నారు. ఒక డిప్యూటీ ఎవరు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఉన్నారు. రెండోది ప్రసాద్ ఉన్నాడు, ఆయన స్పీకర్గా ఉన్నారు. కాబట్టి ఇవాళ 9% దళితుల్లో అగ్రభాగాన మెజారిటీ జనం ఉన్నటువంటి పరిస్థితిని రిపోర్ట్ ద్వారా తెలిసిపోయింది. కాబట్టి 9% ఇచ్చారు. కాబట్టి 9% ఉన్నటువంటి దళితులకు ఖచ్చితంగా న్యాయం జరగాలిగా మరి. కాబట్టి మీరు 5% ఉన్నటువంటి వాళ్ళకు ఆల్రెడీ 2 ఇచ్చారు. కాబట్టి ఇవాళ 9% ఉన్నటువంటి మాదిగలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి. 5 ఎమ్మెల్యేలు ఉన్నారు మా వాళ్ళు, 12 ఉండాల్సిన ఎమ్మెల్యేలకు 5కి తగ్గించారు. దయచేసి మా జాతినన్నా గుర్తించి ఖచ్చితంగా ఇవ్వాలి. మాకు ఒకటే మంత్రి ఉన్నాడు, దామోదర్ రాజనరసింహ. ఆయనే మొన్న అమరవీరులందరిని కూడా వాస్తవంగా నా విజ్ఞప్తి మేరకు ఆయన 5 లక్షలు దగ్గర 40 లక్షల రూపాయలు మరి అమరవీరులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆంధ్రలో చనిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చాం. కాబట్టి ఇవాళ దామోదర్ రాజనరసింహ ఒక్క మంత్రే ఉన్నాడు, రెండో మంత్రి కూడా మాకు అవసరం ఉన్నది. ఖచ్చితంగా జాతికి ఇవ్వాలని డిమాండ్. ఒకవేళ ఇవ్వకుంటే మళ్ళీ మీరు ఏమన్నా
కార్యాచరణ సిద్ధం చేస్తా ఇక ఉన్నారు. ప్రజలు చూసుకుంటారండి, ఖచ్చితంగా ప్రజలు చూసుకుంటారు. ఇంకా మేము ఎట్లా కనబడుతున్నామండి? మరీ అన్నాడిగాళ్ళలాగా పాతకాలంలో దిక్కులేని పరిస్థితులు ఏమి లేము మేము. ఖచ్చితంగా మా జాతిలో చైతన్యం వచ్చింది. తప్పకుండా రాబోయే కాలంలో మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు, ఎవరు గౌరవిస్తారో కూడా మేము ఆలోచిస్తున్నాం కదా. మాదిగ జాతి ఎక్కడేస్తే అక్కడనే గెలుపు. ఉమ్. ఏమే? కాబట్టి మాదిగ జాతిని ఎవరు కాపాడుకుంటారు అనేటువంటిది వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీకే న్యాయం జరగాలి, రేపు పొద్దున మళ్ళీ మేలు జరగాలంటే ఖచ్చితంగా మాదిగ జాతిని గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాదిగ జాతికి ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలని నేను డిమాండ్